బ్రహ్మశ్రీ బిట్రా పట్టాభిరామయ్య గురువు గారి పాదపద్మములకు హృదయపూర్వక ప్రణామములు అర్పిస్తూ, అలాగే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాద చరణారవిందములకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ, ఈరోజు ఈ సంక్రాంతి వేడుకల సందర్భంగా మన బాల వికాస్ పిల్లలు అంటే ఇక్కడ రాజరాజేశ్వరి ఆలయంలో, మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, అలాగే అరవింద నగర్ రామాలయంలో ఈ 3 చోట్ల కూడా మనము పిల్లలకు 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల బాలికలకు ఉచితంగా ప్రతి ఆదివారం బాల వికాస్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా పిల్లలందరికీ కూడా ఉత్సాహపరచాలని, ఈ పండుగ యొక్క విశిష్టతను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ 3 రోజుల పండుగ ముందుగానే మనం ఈరోజు ఉదయము పిల్లలకు, ఆడపిల్లలకు ముగ్గుల పోటీలు నిర్వహించాం. అంటే చుక్కలతో ముగ్గులు వేయడం, పిల్లలు చక్కగా ముగ్గులు అలవర్చుకోవాలని చెప్పి, మన సాంప్రదాయాలకు అనుగుణంగా నేర్చుకోవాలని చెప్పి ఆ ఉద్దేశంతో పిల్లలకు ఉదయము 11 గంటల నుండి 12 గంటల వరకు ముగ్గుల పోటీలు నిర్వహించాము. అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా వాళ్ళకు అందజేస్తున్నాము. ఈ యొక్క నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఇప్పుడు ఈ పండుగ విశిష్టత గురించి కూడా పిల్లలతోనే చెప్పించాలనే ఉద్దేశంతో మనం ఈరోజు 4 పిల్లలతో ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంది అని చెప్పి అందరికీ తెలియజేయడం కోసము 4 పిల్లలు ఎంచుకొని వారి చేత అభ్యాసం చేసి ఈరోజు వాళ్ళ చేత ఇక్కడ చెప్పిస్తున్నాము ఉపన్యాస రూపంలో. కాబట్టి ఆ 4 పిల్లల్ని ఇప్పుడు ఆహ్వానిస్తాము. వారు ఇక్కడికి వచ్చి వారు ఉపన్యాసం ఇస్తారు. అది శ్రద్ధగా మనం అందరం కూడా పండుగ యొక్క విశిష్టతను తెలుసుకుందామని చెప్పి, తర్వాత అందరికి కూడా చివరిలో పాల్గొన్న వారందరికీ కూడా బహుమతులు అందజేయడం జరుగుతుంది. తర్వాత అందరికి కూడా ప్రసాద వితరణ కావిస్తాము. అందరికి శ్రద్ధతో, భక్తి శ్రద్ధలతో, అల్లరి చేయకుండా పిల్లలందరూ కూడా శ్రద్ధతో వినాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు మొట్టమొదటగా శ్రీ మిస్టర్ సాయి కమలేష్ అంటే భోగి పండుగ గురించి మనకు ఉపన్యసిస్తారు. అబ్బాయి సాయి కమలేష్ వివేకానంద అంటే రామకృష్ణ మఠంలో నిర్వహించినటువంటి శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అబ్బాయి చదువుతున్నాడు. మనకు కూడా ఇక్కడ ప్రతి ఆదివారం కూడా శ్రీ రాజరాజేశ్వరి ఆలయానికి వస్తూ బాల వికాస్ శిక్షణను తీసుకుంటున్నాడు. ఆ అబ్బాయిని ఇప్పుడు ఇక్కడికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు సాయి కమలేష్. నేను శ్రీ రాజరాజేశ్వరి ఆలయం నుండి బాల వికాస్ నుంచి భోగి పండుగ గురించి చెప్పబోతున్నాను. ధనుర్మాసంలో 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ ప్రకృతి పండుగ. మొదటి రోజు భోగి పండుగ. మొదటి రోజున 4 మార్గాల కూడలిలో వేయబడే పెద్ద మంట. అప్పటి నుంచి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నాడనే సంకేతం. దక్షిణాయనంలో ఉండే నిద్రబద్ధకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటిలోనే భోగి మంట వేస్తారు. ఇంట్లో ఉండే పాత కలుప సామాన్లు, వస్తువులు, ఎండు కొమ్మలు లాంటివి భోగి మంటలో వేసి తగలబెడతారు. వీటిని దారిద్ర్య చిహ్నాలుగా భావించి భోగి మంటలో వేసి తగలబెడతారు. వేసవి వేడికి తగలబడే వాటిని గుర్తించాలనే మరో సంకేతం కూడా ఇందులో దాగి ఉంది. సూర్యుడికి, దేవతలకు స్వాగతం పలుకుతూ ఉత్తరాయణంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలనే సంకేతంతో మన పెద్దలు, ఋషులు భోగి చేసుకోవాలని సూచించారు. భోగి పళ్ళు అంటే రేగిపళ్ళు. ఇది సూర్యుడికి ఇష్టమైన పండుగ. సూర్యుడి రంగు, రూపం, పేరు కలిగిన భోగి పళ్ళతో నాణాలు కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి వారికి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగి పళ్ళు పోస్తారు. ధన్యవాదం. ఇప్పుడు జి సాయి కమలేష్ రెడ్డి భోగి పండుగ గురించి మనకు చాలా అద్భుతంగా చూడకుండా ఆ అబ్బాయి మనకు అర్థమయ్యే విధంగా బాగా చెప్పడం జరిగింది. ఇప్పుడు పండుగలో 2వ రోజు అయినటువంటి మకర సంక్రాంతి విశిష్టత గురించి డి భానుకీర్తి ఆ అమ్మాయి మన రాజరాజేశ్వరి గుడికి ప్రతి ఆదివారం కూడా
బాల వికాస్ కార్యక్రమాలకు వస్తూ ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడు భానుకీర్తి ఈ యొక్క మకర సంక్రాంతి యొక్క విశిష్టతను గురించి చెప్పబోతుంది. నా పేరు డి భానుకీర్తి. నేను 8వ తరగతి చదువుతున్నాను. ప్రతి వారము బాల వికాస్ శిక్షణ తరగతులకు హాజరవుతున్నాను. ముందుగా అందరికీ భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు. రెండవ రోజు మకర సంక్రాంతి. మకర సంక్రాంతి అనేది ప్రతి సంవత్సరం మకర సంక్రమణం రోజున జరుపుకునే హిందూ పండుగ. ఇది పంటకాలం ముగింపు మరియు వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. సమృద్ధిగా పంటను పండించిన ప్రకృతి తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ రైతులు దీనిని జరుపుకుంటారు. సాధారణంగా ఇది శాంతి, శ్రేయస్సు మరియు సద్భావన కాలం యొక్క ప్రారంభాన్ని వర్ణిస్తుంది. సూర్యుడు కర్కాటక రాశి నుండి బయలుదేరి మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మకర సంక్రాంతి అంటారు. ఈ రోజు సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వరకు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. భీష్ముడి మోక్షం. మహాభారత కథలో భీష్మ పితామహుడు బాణాల వల్ల గాయపడిన తరువాత ఉత్తరాయణం లేదా మకర సంక్రాంతి ప్రారంభం వరకు బాధపడ్డాడు. అతడు ఉత్తరాయణ కాలంలో మోక్షాన్ని పొందాడు. కాబట్టి ఈ రోజున మరణించిన వారు మోక్షాన్ని సాధిస్తారని నమ్ముతారు. రంగువల్లులు. 3 రోజుల పాటు సాగే ఈ సంక్రాంతి పండుగలో అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రథం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలిసి సహజీవనం సాగించాలని అనే సంకేతంతో ఒక రథం ముగ్గు తాడును మరో ఇంటి వారితో కలుపుతూ పోతూ ఉంటారు. గొబ్బెమ్మలు. పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు శ్రీకృష్ణుడి భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ఈ గొబ్బెమ్మల మీద కనిపించే రంగురంగుల పూలరేఖలు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించి ఉన్న పుణ్య స్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గొబ్బెమ్మలు. మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజుల్లో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకు కలగాలని ప్రార్థిస్తుంటారు. దీనిని సందే గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గుల్లో ఉంచి దానిపై గుమ్మడి పూలతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది. హరిదాసు. ఇంటి ముందు భాగాన్ని రంగువల్లులు, గొబ్బెమ్మలతో అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తల మీద మంచి గుమ్మడికాయ ఆకారం గల పాత్రను గుండ్రముగా ఉండే ఈ భూమికి సంకేతంగా దాన్ని తల మీద పెట్టుకొని ఉండటం శ్రీహరి అయిన ఆయననే భూమిని ఉద్ధరిస్తున్నానని చెప్పేదానికి సంకేతం. శ్రీ హరినామ కీర్తన చేస్తూ రావడం. తను ఏ భోగాలకు లొంగడు, కేవలం హరినామ కీర్తనకే వచ్చేవాడినని, తనకు తానే పరభేదాలు లేవని, అందుకే ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తాడనే సంకేతం. గంగిరెద్దు. ముందు వెనక చెరో ప్రమాదునితో ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తు చేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంబరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గుల్లో నిలిచింది అంటే ఆ నేల ధర్మబద్ధమైనదని అర్థం. ఆ నేల ఆవుకి సంకేతం. ముంగిట నిలుచున్న వృక్షభం ఆ నేల నుంచి వచ్చిన పంటకు సంకేతం. మీరు చేసే దానమంతా ధర్మబద్ధమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికి తిరుగుతుంటారు వృషభ సహిత శంకర పరివారం. గాలిపటాలు ఎగురవేయడం. ఈరోజు గాలిపటాలు ఎగురవేయడం ఒక ముఖ్యమైన అంశం. సూర్యుడు ఉత్తరం వైపు వెళ్ళినప్పుడు దాని కిరణాలు శరీరంపై ఔషధ ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల ప్రజలు గాలిపటాలు ఎగురవేయడానికి మరియు సూర్యుని వైద్యం కిరణాలను స్వీకరించడానికి బహిరంగ ప్రదేశాలకు వస్తారు.
మన భారతదేశంలో ఈ రోజున రంగురంగుల గాలిపటాలు ఎగురవేయడం వల్ల ఆకాశం చాలా రంగులతో కనిపిస్తుంది. క్లుప్తంగా మకర సంక్రాంతి అనేది ప్రకృతి మనకు ప్రసాదించిన ప్రతిదానికి కృతజ్ఞతలు తెలిపే రోజు. జై శ్రీరామ్. ఇప్పుడు భానుకీర్తి అనే అమ్మాయి ఈ మకర సంక్రాంతి గురించి చాలా అద్భుతంగా మనకు తెలియని విషయాలు ఎన్నో ఆమె యొక్క ఉపన్యాసం ద్వారా మనం తెలుసుకున్నాము. ఆమెకు మరొకసారి అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఇప్పుడు 3వ రోజు అయినటువంటి కనుమ పండుగ గురించి చిన్నారి పి తేజస్వి మనకు చెప్పబోతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పి తేజస్వి. నేను వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి వచ్చాను. ఇప్పుడు నేను 3వ రోజు కనుమ పశువుల పండుగ. 3 రోజుల ముచ్చటైన సంక్రాంతి సంబరాలలో చివరి రోజును కనుమ పండుగగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ మూడింటి ప్రత్యేకత దేనికదే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కనుమ పండుగను పశువుల పండుగ అంటారు. అందరూ చెప్పుకున్నట్టు సంక్రాంతి ముఖ్యంగా రైతన్నల సంతోషానికి మారుపేరైన పండుగ అని తెలిసిందే. పంటలు పండి పంట చేతికొచ్చి సంబరాలలో ఉన్న రైతన్నకు ఎంతో గొప్ప నేస్తాలు పశువులు. రైతు పొలం దున్ని విత్తనాలు విత్తి పంటలు పండించి వాటిని ఇంటికి చేర్చడంలో పశువుల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అలాగే ఆవులు, ఎనుములు మొదలైన వాటి వల్ల పాడి కూడా రైతుకు మరొక ఆదాయ వనరుగా దోహదం చేస్తుంది. పశువుల పేడ పొలాలకు మంచి ఎరువుగా సహాయపడుతుంది. నిజానికి ఇలాంటి సేంద్రియం ఎరువులు ఉపయోగించి పండించే పంటల దిగుబడి మరియు ధాన్యాలు, కాయలు, పండ్ల యొక్క రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలా అన్ని విధాల రైతులకు పశువులకు మధ్య అనుబంధం ఎంతో దృఢమైనది. కుటుంబ సభ్యులుగా పాడి గ్రామంలో కొందరు రైతులు పశువులను తమ ఇంటి కుటుంబ సభ్యులలో ఒకరిగా చూసుకుంటారు కూడా. అలాంటి పశువులు సంవత్సరం అంతా తమకు ఎంతో సహాయంగా ఉంటున్నందుకు కృతజ్ఞత చెప్పుకునే పండుగగా ఈ కనుమ లేదా పశువుల పండుగలో అంతరార్థం. పశువులకు అలంకరణ. కనుమ పండుగ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి అంటే స్నానం చేయించి వాటికి పసుపు కుంకుమ పెట్టి మెడలో గజ్జల పట్టి కాళ్ళకు మువ్వలు వేస్తారు. పెన్సిల్ను పదునుగా చెక్కినట్టు పశువుల కొమ్ములను పదునుగా చేస్తారు. ఆ కొమ్ములకు రంగులు వేస్తారు. రంగురంగుల కాగితాలు, రిబ్బన్లు కొమ్ములకు అందంగా అలంకరిస్తారు. అలాగే పశువుల ఒంటి మీద అందడం బిళ్ళలతో తయారు చేసిన వస్త్రాలు వేస్తారు. ఇలా పశువుల కొమ్ముల నుండి వాటి తోకల వరకు అన్నిటినీ సృజనాత్మకత జోడించి ఆకర్షణగా రూపుదిద్దుతారు. పాడి పశువుల ఆరోగ్య రహస్యం. రైతులు కనుమ పండుగ సందర్భంగా బాగా పదునైన కడవలి అంటే కత్తి తీసుకొని అడవుల్లోకి వెళ్ళి అక్కడ అడవుల్లో ఉన్న ఔషధ వృక్షాలైన నేరేడు, మద్ది, మారేడు, నల్లేరు, మోదుగ వంటి చెట్లు పూలు, ఆకులు, కాండం, వేర్లు ఇలా ఉపయోగించదగిన భాగాలను తీసుకొచ్చి వాటికి ఉప్పు చేర్చి బాగా దంచి పొడిగా తయారు చేస్తారు. ఆ పొడిని పశువులకు బలవంతంగా అయినా సరే తినిపిస్తారు.
ఇందులో రహస్యం ఏమిటంటే తమకు ఎంతగానో సహాయం చేస్తున్న పశువులు ఆరోగ్యంగా ఉండాలని, వాటికి ఏమైనా జబ్బులు లాంటివి ఎదురైనా రోగ నిరోధక శక్తి సమర్థంగా ఉండాలని అలా చేసేవారు. పశు పూజ. ఇక ఈ పశువుల పండుగ సందర్భంగా కాటమరాయుడు అంటే పశువుల దేవుడుని పూజించడం ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. ఊరి పొలమేరు ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడుతాడని గ్రామస్తులు మరియు రైతుల నమ్మకం. అందుకు అలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లా పాపలతో సహా కాటమరాయుడి గుడికి లేదా పొలిమేరులో ఉండే గ్రామ దేవత గుడికి చేరుకొని అక్కడ బోనం అంటే పొంగలి కుండ సమర్పిస్తారు. అలాగే సంవత్సరం అంతా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుకుంటారు. తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటారు. అలా కనుమ పండుగ ముగుస్తుంది. ఈ విధంగా పశువులకు రైతులకు మధ్య ఉన్న బంధం ఈ పండుగ సందర్భంగా ప్రస్ఫుతం అవుతుంది. పిండి వంటలతో సంక్రాంతి మంచి విందును ఇస్తే, కనుమ పండుగ పశువులకు పంట కోసాక మిగిలిపోయిన గడ్డి తృప్తిగా తినేలా పశువులకు స్వేచ్ఛ ఇస్తారు. పక్షులకు కంకులను, ధాన్యపు గింజలను ఇంటి గుమ్మాలకు మరియు ఆలయాలలో కట్టి వాటికి ఆహారంగా ఉంచి సంతోషిస్తారు. ఒక చేదు నిజం ఏమిటంటే కనుమ పండుగ అంటే పశువులకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ కాదని, సంక్రాంతి తరువాత మాంసాహారపు వంటలు చేసుకొని ఆరగించే పండుగ అనే ప్రజలలో ఒక భావన ఏర్పడిపోయింది. అందుకే కనుమ వైశిష్యాన్ని గుర్తించాలి ఇప్పుడు. జై శ్రీరామ్. చిన్నారి తేజస్వి చాలా స్పష్టంగా ఆ యొక్క కనుమ పండుగ గురించి మనకు ఆ పండుగ కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా చిన్నారి తేజస్వి చాలా అద్భుతంగా చెప్పింది. ఆ అమ్మాయికి కరతాళ ధ్వనుల ద్వారా అభినందనలు తెలుపుతాము. ఇప్పుడు ఈ యొక్క 3 రోజుల పండుగ అయినాక పురాణంలో ఉండే కథలు ఈ పండుగ గురించి ఇప్పుడు మనకు ఎం కామాక్షి జోషిత అనే అమ్మాయి ఇప్పుడు మనకు ఈ 5 కథల ద్వారా మనకు తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు ఎం కామాక్షి జోషిత. నేను శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న బాల వికాస్ క్లాసెస్ నుంచి వచ్చాను. అందరికీ భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు. మనమందరం సంక్రాంతి పండుగ చాలా బాగా జరుపుకుంటున్నాం. కానీ ఈ సంక్రాంతి పండుగ వెనుక దాగి ఉన్న 5 పురాణ కథలని నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. మొదటి కథ. సంక్రాంతి అనగానే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకు మించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి. పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు 60,000 మంది కొడుకులు. వీళ్ళంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్ళందరినీ బూడిదగా మార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ వారి ఆత్మ శాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదికి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరథుడు ఈ పనిని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందంట. రెండవ కథ. సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు. శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్ని పట్టుకొని నందితో కలిసి గజాసురుడి దగ్గరకు బయలుదేరారు. వీళ్ళ ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరమని అడిగాడు. ఇంకేముంది, తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు రప్పించమని వరాన్ని అడిగేశారు.
అలా ఆనాడు శివుణ్ణి పొందేందుకు చేసిన హడావుడే ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు. మూడవ కథ. కనుమ రోజు పశువులను పూజించడం వెనుక కూడా ఒక కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి, భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఒక్కసారే సంపూర్ణ ఆహారం తీసుకోవాలి అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు, ప్రజలు రోజు తినాలంటే చాలా ఆహారం కావాలి మరియు సాధనకు ప్రతికూలం, ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి అని శపించాడు. అప్పటి నుండి ఎద్దులు వ్యవసాయంలో సహాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులన్నీ సాక్షాత్ నందీశ్వరులుగా భావించి పూజిస్తారు. నాలుగవ కథ. సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేస్తాం కదా, దీనికి కూడా ఒక కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు. ఐదవ కథ. సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయి ఇంటికి చేరుకోగానే దాన్ని కిందికి దించుతారు. ఇవంటి సంక్రాంతి గురించి ఓ 5 కథలు. ఇంకా గొబ్బెమ్మల దగ్గర నుంచి భోగిపళ్ళ వరకు సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచరణకి ఓ శాస్త్రీయత దాగి ఉంది. అందరికీ ధన్యవాదాలు. ఇందాక మనం చూసాం, నలుగురు పిల్లలు కూడా మన సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత గురించి మరి చాలా అద్భుతంగా మనకు తెలియజేశారు. ఎందుకంటే ఇలా చేస్తే పిల్లలలో ఆ యొక్క పండుగ యొక్క ప్రాముఖ్యత నాటుకుపోతుంది, అలాగే పెద్దలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మనకు భార్గవ గారు ఆ యొక్క విషయాన్ని సమాచారంతో సేకరించి పిల్లలు చెప్పే విధంగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇలాంటి పండుగలు ప్రతి ఒక్కటి కూడా మన భారతదేశంలో సనాతన సంప్రదాయాలకు అనుకూలంగా ఉండే పండుగలు అన్నీ కూడా పిల్లలకు పెద్దలకు తెలియాలంటే ఇలా మనం దగ్గర కావాలి. పండుగలు ఎలా చేసుకోవాలి, పండుగల యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఊరికినే తీపి పదార్థాలు చేసుకోవడము, తినడము, కొత్త బట్టలు ధరించడము, బంధువుల ఇళ్ళకు పోవడమే కాకుండా పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనేది మనకు ఋషులు అందించినటువంటి ఈ యొక్క పండుగలను మనం అందరికీ తెలియజెప్పేలాగా మన బాల్యకాశ పిల్లల్లో పండుగలు ప్రాముఖ్యత గురించి మనం తెలుపుతున్నాము. అందులో భాగంగా ఈరోజు మన సంక్రాంతి ప్రాముఖ్యత గురించి ఇంకా ఇతర పండుగల గురించి కూడా ఎప్పటికప్పుడు వాళ్లకు తెలియపరుస్తుంటాం. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో పిల్లలకు ఆ యొక్క పండుగల గురించి మూలాలు తెలియజేస్తుండాలి. అంటే ముందు మనం తెలుసుకొని పిల్లలకు తెలియజేస్తుండాలి. అంటే మూలాలంటే దానికి సోర్స్ ఏమి, ఈ పండగ ఎందుకు జరుపుకుంటాము, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి మనము అంతరార్థాలు పిల్లలకు తెలిసేలాగా తల్లిదండ్రులు సహాయపడుతున్నారు. ముఖ్యంగా మనము ఈ పండుగలప్పుడు భోజనం మామూలుగా తీపి పదార్థాలు ఎక్కువ చేసుకొని భుజిస్తుంటారు. అంటే అప్పుడు మన ప్లేట్లో ఉండే భోజనము నోటిలోకి పోవాలంటే మనకు చేతులు అవసరం. ఆ ప్లేట్లోకి భోజనం రావాలంటే ఆ తల్లి ఆ వంట ఇంట్లో ఎంతో కష్టపడి తయారు చేస్తే కానీ మనకు ప్లేట్లోకి రాదు. అలాగే ఆ వంట ఇంట్లోకి కావాల్సిన ఆహార పదార్థాలు రావాలంటే ఇంటి యజమాని మనకు మార్కెట్ నుంచి తీసుకురావాలి. మార్కెట్లో సరుకులు ఉండాలంటే వాళ్ళు ఎక్కడో హోల్సేల్లో ఎక్కడి నుంచో తెచ్చుకొని వాళ్ళు సరుకు రెడీగా పెట్టాలి. వాళ్ళకు సరుకు కావాలంటే రైతుల నుంచి కానీ ఇతర వస్తువు సంపాదించే వాళ్ళ దగ్గర కానీ తెచ్చి పెట్టుకుంటారు. ఇదంతా ప్రాసెస్ ఉంది. ఈ మనం నోట్లోకి పోయే ఆహారానికి వెనుక ఉన్న రహస్యాన్ని మనం తెలియజెప్పాలి. అందులో ఎంత కష్టం ఉంది అని చెప్పి ఇది తయారు చేయాలంటే రైతు ఎంతో కష్టపడి
బురదలో దిగి రాత్రింబవళ్ళు నీళ్లు కట్టి ఎంతో కష్టపడి రైతు ఆ యొక్క ధాన్యాన్ని కలంలోకి తెచ్చి దాన్ని శుభ్రపరిచి మళ్ళీ బజార్లోకి అమ్మినప్పుడు అలాగ వస్తుంది. అంటే రైతు ఎంత కష్టపడుతున్నాడు దీని గురించి అనే విషయం పిల్లలకు తెలియాలి. అందుకే ఆహారం అనేది కూడా మనం వృధా చేయకూడదు అనేది పిల్లలకు తెలియజెప్తుండాలి. ఒక్క గింజ మనము వృధా చేస్తే దాని వెనుక ఎంత కష్టం ఉందో, రైతు ఎంత కష్టపడినాడు అనే విషయం పిల్లలకు తెలిస్తే పెద్దలకు కానీ వృధా చేయము. ఏ వస్తువైనా సరే, మనకు తిండి పదార్థాలే కాదు, మనం వేసుకున్న చొక్కాలు కానివ్వండి, మనము వాడుకున్న కరెంటు కానివ్వండి, ఏదైనా కూడా వృధా చేయడం అనేది పిల్లలు తగ్గించుకుంటారు. కాబట్టి ఆ రైతు పండడానికి ఆధారం ఏమంటే భూమి. ఆ భూమి ఎలా వచ్చిందంటే భగవంతుని యొక్క సృష్టిలో భాగంగా ఆయన భూమిని మన కోసము భూమిని సృష్టించి పెట్టాడు, పంచభూతాల్లో ఒకటైనటువంటి భూమిని. కాబట్టి మనం పిల్లలకి ఇలా లింకు చేయాలా అంటే పరమాత్మను ఈ యొక్క మనం పూజించే వరకు ఆ పరమాత్మ లింకు చేస్తే పిల్లలకు కొంచెం అర్థమవుతుంది. వాళ్ళ జీవితంలో చాలా చక్కగా బతకడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా భగవంతునికి దగ్గర అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పరమాత్మకు ఎప్పుడైతే మనం లింక్ చేస్తామో పిల్లలకు కొంచెము వాళ్ళు ఆలోచిస్తారు. అంతేగాని మన ధనం ఉంది, మేము డబ్బు ఉంటే ఏమైనా కొనుక్కోవచ్చు అనే భావన పిల్లల్లో కలిగించకూడదు. చాలామంది డబ్బు ఉంటుంది, డబ్బు ఉంటే అన్నీ కొనుక్కోలేము. ఒకసారి రంగూన్ దేశంలో ఒకసారి యుద్ధం జరిగి ఆ రంగూన్ దేశం అంతా కూడా పాడైపోయింది. అక్కడ క్షామం ఏర్పడి పంటలు పండక, భూములు ఉన్న కూడా పంటలు పండక ఆ యొక్క యుద్ధ సామాగ్రి పడి నాశనం అయిపోయింది ఆ దేశం అంతా కూడా. డబ్బులు బ్యాంకులు ఉన్నాయి కానీ తినడానికి తిండి లేదు. డబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళకు ఎక్కడ కావాలన్నా తిండి లేదు, ఎందుకంటే పంట పండడం లే. అప్పుడు ఇతర దేశాలు చెల్లా చెదరై చెట్టుకోకూరు పుట్టకోకూరు వెళ్ళిపోయినారట. అట్లాంటి పరిస్థితిని ఎందుకు వచ్చిందంటే ధనం ఉందని గర్వపడడం కాదు, మనకు ఆ ధనానికి కొనుక్కోవాల్సిన వస్తువు బజార్లో ఉండాలి. అది కావాలంటే దాన్ని తయారు చేసేవాడు ఉండాలి. అంతా కూడా అది భగవంతుని కృప చేతనే జరుగుతుంది అనే విషయం మనం తెలుసుకోవాలా, పిల్లలకు కూడా తెలియపరచాలి. దాని వెనుక ఉన్న కష్టతత్వం ఏముంది అని చెప్పి. కాబట్టి ధనమే అన్నిటికీ మూలమని చెప్తుంటారు. మూలం సరే, కానీ ధనంతోనే అన్నీ జరగవు. కాబట్టి ధనానికి మనము విలువ ఇవ్వాలా, ఎంత ఇవ్వాలో అంత ధనం ఇవ్వాలి, కానీ ధనమే అన్నీ కాదు. కాబట్టి భగవంతుడే సర్వస్వం అనే విషయాన్ని పిల్లలకు తెలియజెప్పాలా. ఇలాంటి పండుగ సందర్భాల్లో ఎప్పుడైనా కూడా ప్రతిరోజు పిల్లలకు చెప్తా ఉంటే వాళ్ళకు మెల్లమెల్లగా వాళ్ళలో ఇంకిపోయి వాళ్ళు ఆచరణ పెట్టడం జరుగుతుంది. అలాగనే మనం ఇందాక పిల్లలు చెప్పేటప్పుడు ఆ యొక్క పశువుల పండుగ కూడా చెప్పినారు. పశువులు ఎంత కష్టపడి రైతుకు సహాయం చేస్తున్నాయో అలా కనుమ రోజు ఆ రైతు వాటిని లక్ష్మిగా పూజించి ఆయన్ని ప్రార్థన చేస్తుంటారు. అంటే అవి సహాయం చేస్తున్నాయి కాబట్టి వాటిని రైతులు పూజిస్తారు ఆ రోజు కనుమ రోజు. అలాగా సహాయ గుణం అంటే సహాయం చేసే వాటికి కృతజ్ఞత తెలపాలనేది కూడా అక్కడ నేర్చుకోవాలి. మనకు పంటలు పండడానికి రైతుకు ఆ యొక్క పశువులు సహాయం చేస్తున్నాయి కాబట్టి వాటి కృతజ్ఞత పూర్వకంగా ఆ రోజు అలంకరించి వాటిని పూజించుకుంటారు రైతులు. ఆ రోజు స్వేచ్ఛగా వాటికి ఆహారం పెట్టి పూజిస్తారు. అది మనము అక్కడ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినప్పుడు కూడా ఆ ప్రజలకంతా కూడా శ్రీకృష్ణుడు మీకు ఎవరైతే సహాయం చేస్తున్నారో వాటినే పూజించండి అని చెప్పి గోవర్ధన పర్వతాన్ని పూజించమని శ్రీకృష్ణుడు ఆదేశిస్తాడు. అప్పుడు ఇంద్రుని కోపం వచ్చి 7 రోజులు కుంభవర్షం కురిపిస్తే ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తి 7 రోజులు అందరిని కాపాడినాడు. అంటే ఆయన చెప్పడం ఏమంటే మీకు ఎవరైతే సహాయం చేస్తున్నారో వాటిని ఆరాధించండి, ఇంద్రుని కాదు, పరిపాలన చేసే వాళ్ళని కాదు అనేది అక్కడ మనము భాగవతంలో మనకు శ్రీకృష్ణ భగవానుడు చేసిన విషయం మనకు గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి ఎవరైతే మనకు సహాయం చేస్తున్నారో దేని ద్వారా మనము లబ్ధి పొందుతున్నామో వాటిని పూజించాలా. అంటే పశువులను ఎందుకు పూజిస్తాము అంటే చెట్టును పుట్టను మనం ఎందుకు పూజిస్తామంటే అవి మనకు సహాయం చేస్తున్నాయి, వాటి ద్వారా మనము లాభం పొందుతున్నామనే ఉద్దేశంతో వాటిని గౌరవించాలా, పూజించాలి అనేది మనము సనాతన సంప్రదాయంలో ఋషులు అందించినటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు అప్పుడప్పుడు దాని యొక్క మర్మాలను చెప్తూ ఉంటే పిల్లలు చక్కగా మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ఇక్కడ టీచర్లు చెప్పేదాకా పిల్లలకు తల్లిదండ్రులు కూడా ముఖ్య పాత్ర వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పండుగల విశిష్టతను తెలుసుకొని వాళ్ళకు చెప్పవలసి ఉంటుంది. అప్పుడు వాళ్ళు దాన్ని లోపల మనసులో పెట్టుకొని ఆచరణలో పెట్టడం జరుగుతుంది. దానికి తోడు టీచర్లు కూడా చెప్తూ ఉంటారు. అలాగా మనము
ఈ తల్లిదండ్రులు కూడా ఈ పిల్లల విషయంలో చాలా జాగరూకులై ఉండాలనే విషయాన్ని మనం తెలుసుకోవాలా. అలాగే సంక్రాంతి అంటే మనకు సత్యసాయిబాబా వారు ఏం చెప్పారంటే సమ్యక్ క్రాంతి అని చెప్పారు. సంక్రాంతి అంటే సమ్యక్ అంటే మనకు ఒక ప్రకృతి, అంటే క్రాంతి అంటే మార్పు. సంక్రాంతి అంటే సమ్యక్ అంటే ఒక పవిత్రత చేకూడినది అని చెప్పి. సమ్యక్ అంటే ఈ యొక్క పవిత్రత, క్రాంతి అంటే మార్పు, అంటే ఈ యొక్క ప్రకృతిలో మార్పు వచ్చే పండుగ అని చెప్పి. ఇప్పుడు మనకేమవుతుంది, ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తరాయణం వైపు తిరుగుతూ ఉంటాడు. దాని ఆ యొక్క మకర రాశిలో ప్రవేశించిన తర్వాత సూర్యుడు ఉత్తరాభిముఖంగా తిరుగుతాడు. అందుకు మనం ఈ యొక్క సంక్రాంతి జరుపుకుంటామని చెప్పి చదువుకుంటున్నాం. అంటే సూర్యుడు ఇంతవరకు దక్షిణాయనంలో ఉండి ఇప్పటి నుంచి ఉత్తరాయణం వరకు మల్లుతాడనమాట. అంటే మనం కూడా అంటే ఉత్తరాయణం ఎక్కడ ఉంటుందంటే హిమాలయ పర్వతాల వరకు వెళ్తుంది ఉత్తరాయణం. అక్కడ కైలాసం ఉంటుంది. అంటే ఆ యొక్క సూర్యుడు కూడా కైలాసం వైపు వెళ్తున్నాడు. మనం కూడా ఆధ్యాత్మికంగా మనము ఊర్ధ్వముఖంగా వెళ్ళాలి అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉత్తరాయణం అంటే గమనము అంటాము, వైపు అంటాము. అంటే ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపు సూర్యుడు తిరుగుతున్నాడు అని అర్థం. 6 నెలలు దక్షిణాయనము, 6 నెలలు ఉత్తరాయణం అని చెప్పి మనకు ఈ యొక్క నేర్చుకుంటున్నాం. కాబట్టి రామాయణం అంటే ఏమని, రామ ప్లస్ ఆయనం అంటే ఆయనం అంటే గమనము, బాట అని వస్తుంది. రామాయణం అంటే రాముడు వేసిన అడుగులు, రాముడు చూపిన బాట, ఆ బాటలో మనం నడవాలనేది రామాయణం. అందుకు ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తరాభిముఖంగా పయనిస్తాడు అని అర్థం. ఎలాగైతే సూర్యుడు కైలాసం చేయడానికి ఉత్తరాభిముఖంగా వెళ్తాడో మనం కూడా ఆధ్యాత్మికంగా ఊర్ధ్వముఖంగా వెళ్ళాలనేది కూడా ఇక్కడ మనకు ఆధ్యాత్మికంగా అంతరార్థం. కాబట్టి సంక్రాంతి అంటే మనం మార్పు జరుగుతూ ఉంది. ఏం మార్పు జరుగుతూ ఉంది అంటే ప్రకృతిలో మార్పు జరుగుతూ ఉంది. వసంత ఋతువు ఇప్పుడు మనకు ఈ యొక్క పుష్యమాసం పోయి మనకు మాఘమాసం వస్తూ ఉంది. ఎప్పుడు కూడా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజే సంక్రాంతి జరుపుకుంటాం. అంతేకాని జనవరి 13, జనవరి 14 అనేది ఇంగ్లీష్ నెలలతో సంబంధం లేదు. ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ రోజే సంక్రమణం జరుగుతుంది. సంక్రాంతిగా మనం పిలుచుకుంటున్నాం దాన్ని. ఏ పండుగ అయినా కూడా తిథుల ప్రకారమే ఆధారంతో జరుగుతుంది మనకు. ఏ పండుగ తీసుకున్నా కూడా, అంతేగాని ఒక డేట్తో సంబంధం లేదు. అదే మనకు దేవి నవరాత్రులను 10 రోజులు జరుపుతారు. అంటే పాడ్యం నుంచి దశమి వరకు. అలాగే శ్రీరామనవమి అంటే పాడ్యం నుంచి నవమి వరకు జరుపుకుంటాం. ఈ పండుగ అయితే 3 రోజులు జరుపుతాం. ముఖ్యంగా ఈ యొక్క భోగి, సంక్రాంతి, కనుమ అని చెప్పి. కాబట్టి ఇలా ఉండడానికి కారణాలు ఏమంటే మనకు మన భారతదేశంలో ఒక్కొక్క దానికి ఒక విశిష్టత పెద్దలు మనకు చేర్చినారు. కాబట్టి అవన్నీ మనము తెలుసుకొని పిల్లలకు చెప్తున్నాలో మనం కూడా తెలుసుకొని దాన్ని మన సంప్రదాయాలను మనము ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుకునేదానికి పనికొస్తాయి. అంతేకాని ఏం తెలియకపోతే ఈ ఊరికి పండగ చేసుకుంటున్నాము అని చెప్పి అనుకుంటే మనం కూడా ఇతరులు చెప్పి వినాల్సి వస్తుంది. ఇతర మతాల వాళ్ళు ఆకర్షించడానికి అవకాశం ఉంది. మనం ఈ సనాతన ధర్మాల విలువలు తెలుసుకోకపోతే ఇతర మతాల వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. మన దాంట్లో మనం దృఢంగా ఉంటే, మనం గట్టిగా చేసుకుంటే, మన సనాతన ధర్మాన్ని మనం తెలుసుకుంటే అప్పుడు మన ధర్మాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మనకు కూడా నమ్మకం భగవంతుని మీద గట్టిగా కలుగుతుంది. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ కాదు, ఏ పండుగ అయినా కూడా అంతరార్థాలు తెలుసుకొని జీవించాలనేది. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మనమందరం కూడా ఈ ప్రకృతిలో జరిగే మార్పు అనుగుణంగా మనం కూడా మార్పు రావాలని చెప్పి, అంటే పవిత్రమైనటువంటి ఈ కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ప్రతి క్షణం అనేది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఉత్తరాయణం వైపు సూర్యుడు తిరుగుతున్నాడు కాబట్టి మకర రాశిలో ప్రవేశించినాడు కాబట్టి ఈ పండుగ వచ్చింది. కాబట్టి ఈ పండుగ అందుకే ఇందాక చదివారు పిల్లలు, భీష్ముడు కూడా ఉత్తరాయణ కాలం వచ్చేంత వరకు ఆయన చనిపోకుండా ఆగినాడంటే అంత పవిత్రమైనటువంటి దినం కోసం ఆయన ఆగి ఉన్నాడు. ఆ రోజు ఎవరు చనిపోయినా కూడా మోక్షానికి అర్హులు అని చెప్పి ఈ విధంగా మన పురాణాలు చెప్తున్నాయని చెప్పి పిల్లలు మనం ఇందాక చదవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనము గుర్తుపెట్టుకొని పండుగల విశిష్టతను తెలుసుకుంటూ మన జీవనాన్ని, మన ఆధ్యాత్మిక జీవనాన్ని సాగిస్తూ మనం ఉండాలని చెప్పి ఈ విధంగా కోరుకుంటూ అందరికి కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజులు మనం ఎందుకు ఈరోజు పెట్టుకున్నామంటే వచ్చే 3 రోజులు మనకు పండుగ గురించి తెలిస్తే బాగా జరుపుకుంటాం, సంతోషంగా ఉంటుంది. ఏ రోజు ఏం చేసుకోవాలని చెప్పి, భోగి రోజు ఏం చేయాలా,
సంక్రాంతి రోజు ఏం చేయాలా, కనుమ రోజు ఏం చేయాలా, ఎందుకు ఏర్పడింది, తర్వాత ఈ పండుగకు కొత్త అల్లుళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తగారింటికి రావడం జరుగుతుంది. అది ఒక సంప్రదాయమే. కొంత ధాన్యం కూడా రైతు పొలాల్లో నుంచి ధాన్యాన్ని కళంలోకి సేకరించి ఇంటికి తెచ్చుకుంటాడు. అంతా కొత్తదనమే అంతా కూడా. సంక్రాంతి అంటే ఒక పశువుల పండుగ, రైతుల పండుగ, పిల్లల పండుగ, అన్నీ మనము ఈ పండుగ 3 రోజుల పండుగను మనం చాలా అద్భుతంగా చేర్చుకుంటాం. కాబట్టి ఈ పండుగ యొక్క విశిష్టత మనకు ఇంకా పిల్లల ద్వారా, మన ద్వారా, ఇంకా ఇతర పెద్దలు చెప్పిన వాటి ద్వారా తెలుసుకొని ఈ పండుగ అందరూ కూడా ఆనందించాలని చెప్పి కోరుకుంటూ, ఇంకొక పిల్లలు పేరెంట్స్ కూడా వచ్చింటారు. మేము క్లాసులో పిల్లలకి ఏం చెప్తున్నామంటే, భోజనం చేసేటప్పుడు ఏదైనా తినేటప్పుడు పిల్లలు మొబైల్ చూడకుండా, టీవీ చూడకుండా తినాలని చెప్పి దాని యొక్క పవిత్రతను చెప్పడం జరిగింది. ఎందుకంటే మనము తినే ఆహారాన్ని బట్టి మన ఆలోచనలు కూడా ఉంటాయి. మనం తినే ఆహారాన్ని బట్టి మనసు తయారవుతుంది. అంతేగాని ఏదో పశువులు గడ్డి తినేట్టు లోపల నోట్లోకి వేస్తూ ఉండేది కాకుండా పవిత్రంగా ఆ సమయంలో భగవన్నామ స్మరణ చేసుకుంటూ శ్లోకం చెప్పుకుంటూ తింటే అది ఆహారము మనసు యొక్క ఆలోచనలు బాగా చేస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్పిన విషయాన్ని మీరు కూడా ప్రోత్సహించి, మీరు కూడా ఆ సమయంలో టీవీలు, మొబైళ్ళు చూడకుండా, మాట్లాడకుండా భోజనం చేసే విధానాన్ని మీరు అలవర్చుకోవాలని చెప్పి, అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా ప్రైజులు ఇస్తామని చెప్పి కూడా ప్రోత్సహిస్తున్నాం. వచ్చే వారం కూడా అలాంటి వారికి ప్రైజులు ఇస్తాం. ఎవరెవరైతే పిల్లలు భోజనం చేసేటప్పుడు మాట్లాడకుండా, మొబైల్ చూడకుండా, టీవీ చూడకుండా ఎవరైతే భుజిస్తారో అది పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని తినేటప్పుడు మనము భగవంతుని గౌరవించి తినాలా. అంతేగాని ఏదో చూసుకుంటా మాట్లాడుకుంటా తినడం వల్ల మనసు పాడైపోతుంది అని అది మనకు ఋషులు చెప్పారు. అందుకే కానీ ఊరికి తింటూ ఉన్నామంటే ఏదో దేహం కోసం కాదా, దేహం కడుపు నిండడం కోసం కాదు మనం తినేది. మన మనసు కూడా దాని మీద ఆధారపడి ఉంది. ఆలోచనలు కూడా దానివల్ల వస్తాయి. ఎప్పుడైతే మనం టీవీ చూస్తూ ఉంటే వాటి యొక్క ఆ ప్రభావం మైండ్లోకి వెళ్ళిపోతుంది. అలాగనే ఆలోచనలు కూడా వస్తాయి. చెడిపోయేదానికి ఆస్కారం ఉంది. అది మన పెద్దలు సూచించారు ఇవన్నీ కూడా. అందుకే ఇప్పుడు ఈ కాలంలో మనం మొబైల్, టీవీలు ఎక్కువైపోయినాయి కాబట్టి దాని గురించి మనం శ్రద్ధ పెట్టాలి. పేరెంట్స్ పిల్లల మీద జాగ్రత్తగా ఉండాలి. ముందు మనమే చూడకుండా ఆపాల. ఆ కొద్దిసేపు 10 నిమిషాల సేపు టీవీ ఆఫ్ చేసి లక్షణంగా అందరు కూర్చొని తినడం వల్ల మీలో ఎంత మార్పు వచ్చిందో గమనించవచ్చు. కాబట్టి పేరెంట్స్ ఈ విషయంలో పిల్లలకు సహాయం చేయాలి. మీరు కూడా మారాలని చెప్పే ఉద్దేశంతో ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే పాద నమస్కారం చేయమని చెప్పి తల్లిదండ్రులకు మనం చెప్తున్నాం. ప్రత్యక్ష దైవాలే తల్లిదండ్రులు. అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉండకుండా తల్లిదండ్రుల రూపాల్లో భగవంతుడు వచ్చిన్నాడు. కాబట్టి తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. భగవంతుడు కనిపించాడు, తల్లిదండ్రులు కనపడుతున్నాడు. వాళ్ళే మార్గదర్శకులు కాబట్టి వాళ్ళే మనకు ఆ యొక్క ప్రత్యక్ష దైవాలు. కాబట్టి వాళ్ళకి నమస్కారం చేయాలని ప్రతిరోజు చెప్తున్నాం. కాబట్టి ప్రతిరోజు పిల్లలు చేస్తున్నారు. దాన్ని మీరు సిగ్గుపడకుండా కొంతమంది తల్లిదండ్రులు నామోసి పడుతూ సిగ్గుపడుతూ పిల్లలకు నమస్కారము చేసుకునేటంలా. కాబట్టి అది తప్పనుకోకుండా పిల్లలకు ఆ అవకాశం ఏంటి, మీకు నమస్కారం చేస్తే మీరు కూడా మీ తల్లిదండ్రులకు, ఒకవేళ మీ తల్లిదండ్రులు లేకపోతే ఫోటోలో ఉన్నవారికి నమస్కారం చేయాలి. అప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. అది మన సంప్రదాయం, తల్లిదండ్రులకు నమస్కారం చేసేది. మన తల్లిదండ్రులు లేకపోయినా ఉదయాన్నే లేచి ఆ యొక్క ఫోటోలో చనిపోయి ఉంటారు, ఫోటోలు ఉంటారు, వారికి నమస్కారం చేస్తే పిల్లలు చూసి అది నేర్చుకొని వాళ్ళు కూడా అలవర్చుకుంటారు. ఇలాంటి మంచి మంచి అలవాట్లను పిల్లలకు ఇక్కడ చెప్తున్నాము. మీరు దాన్ని అనుసరించే విధంగా పిల్లలను తయారు చేయాలని, సహాయపడాలని చెప్పి వాళ్ళు ఇలా చేస్తే రేపు భవిష్యత్తులో సనాతన ధర్మాలను కాపాడిన వాళ్ళు అవుతారు. వాళ్ళే మంచి భావి భారత పౌరులుగా తయారవుతారు. దేశము, సమాజం బాగుంటుంది వాళ్ళ వల్ల. లేకపోతే చిన్నాభిన్నమైపోతుంది దేశం. ఇలాంటి పిల్లల వల్ల మనము దేశాన్ని బాగుపరచాలి. నవ సమాజాన్ని నిర్మించాలంటే పిల్లలు ఇలాంటి కొత్త అలవాట్లను అనుసరించాలి. ఏం కొత్తవి కాదు, ఇవన్నీ పూర్వకాలం ఉండేటివే. మళ్ళీ ఒక్కసారి మనం అలవాట్లను కొనసాగించాలనే ఉద్దేశంతో చెప్పుకుంటూ పోతున్నాం. జై శ్రీరామ్.